వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్. గీతా జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సౌర దివాస్ కార్యక్రమం దయాల్ నగర్ సాయిబాబా గుడి నుండి కొత్త గాజువాక, పాత గాజువాక, జగ్గు జంక్షన్ మీదుగా ఫైర్ స్టేషన్ తిరిగి బాబా గుడికి బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. సనాతన ధర్మ రక్షకులు స్వచ్ఛందంగా ఈ యొక్క సౌర దివాస్ ర్యాలీలో ముఖ్య అతిథులు కరణంరెడ్డి నరసింహరావు పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎన్వై నాయుడు మరియు గాజువాక అఖండ ప్రెసిడెంట్ ఎల్ దుర్గా ప్రసాద్ రెడ్డి, జనరల్ సెక్రటరీ ఎం కృష్ణారెడ్డి, అఖండ కార్యనిర్వహణ మంత్రి వి నాగబాబు, రామారావు తదితర హిందూ బంధువులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బైక్ ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాము కాబట్టి ఈ యొక్క బైక్ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పైన, మన దేశం పైన, మన మతం పైన జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే అన్య మతస్థులు మన పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నారో దాని నుండి మనం అందరూ రక్షించుకోవడానికి, అలాగే మన ధర్మాన్ని మనం నిర్వర్తించుకోవడానికి మన అందరం సంఘటితం అవుతున్నాము అని తెలియజేయటం కోసం మనం ఈ యొక్క శౌర్య దివాస్ను పురస్కరించుకొని ఈ యొక్క బైక్ ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాం. కావున అందరు హిందూ బంధువులు కూడా పాల్గొని ఈ యొక్క బైక్ ర్యాలీని విజయవంతం చేసి మన సంఘటనని చాటి చెప్పవలసిందిగా మనవి. మనకి విశాఖ మహానగర్లో విశ్వ హిందూ పరిషత్ తరఫున ప్రతి సంవత్సరం కూడా ఈ శౌర్య దివస్ అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇందులో భాగంగా నిన్ననే విశాఖపట్నంలో మహా పెద్ద ర్యాలీ జరిగింది. అలాగే ఈ రోజు మన గాజువాకలో మన హైందవ సోదరులందరూ కలిపి కూడా ఇక్కడ కూడా ఈ రోజు నిర్వహించడం చాలా మనకి సంతోషకరం. అయితే ఈ ర్యాలీల వల్ల మనకి వచ్చేది ఏంటి అంటే మనలో ఐక్యత పెరుగుతుంది. ఇప్పుడిప్పుడే డివైడ్ అండ్ రూల్ అనే పాలసీని తీసుకొచ్చి మనల్ని అనేక రకాలుగా విడగొట్టాలనే ఆలోచనలతో ఉన్నారు. అంచేత ఇవన్నీ కాకుండా మన అందరం ఒకటే, హిందువులంతా ఒకటే, ఒక తాటిపై నడవాల్సిన పరిస్థితి అంటూ ఇప్పుడు ఏర్పడుతుంది. అంతేకాదు మరి ఇప్పుడు మన దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే మీకు అటుపక్క పాకిస్తాన్ తాలూకా రాజకీయాలు అయితేనేమి, అటుపక్క టర్కీ రాజకీయాలు అయితేనేమి, అటుపక్క అమెరికా ట్రంప్ రాజకీయాలు అయితేనేమి, ఇవన్నింటినీ కూడా మనం చూసుకుంటే మనకి ఎన్నో రకాలుగా విభజించి పాలిద్దామన్న ఆలోచనతో భారతదేశాన్ని విడగొట్టాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఈ శక్తుల తాలూకా పనులు ఏవి పనిచేయకుండా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో, అలాగే మన ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో దేశమంతా కూడా ఒకే తాటిపై నిలిచి హైందువులందరూ ఏకత్వం అవడమే దీని తాలూకా ముఖ్య ఉద్దేశం అని నేను మరి మీకు తెలియజేస్తే, విశాఖపట్నం గాజువాక బీసీ రోడ్డు శ్రీ సాయిబాబా ఆలయం దగ్గర నుంచి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శౌర్య దివస్ కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ నాయకులు పెద్దలు వీర్రాజు గారు, శ్రీనివాస్ గారు, నాగబాబు శర్మ గారు, కృష్ణారెడ్డి గారు, దుర్గా ప్రసాద్ గారు, రాంబాబు గారు అందరూ కూడా ఈ ఆలయ కమిటీ పెద్దలు, అదేవిధంగా ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్ నాయకులంతా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం పెద్దలు మాట్లాడినట్లుగా మన హిందూ బంధువులందరినీ కూడా ఒక తాటిపై తీసుకురావాలి. ఎందుకంటే మనం గుడికి వెళ్ళినా, బడికి వెళ్ళినా, శ్మశానానికి వెళ్ళినా అక్కడంతా హిందువులందరికీ ఒకటే ఉంటుంది. కానీ మరి సమాజంలో ఇప్పుడు ఈ రోజు కూడా హిందువులకి మనల్ని విభజించారు. బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కూడా మనం విభజించి పాలిస్తున్నారు. దాన్ని రూపుమాపుతూ హిందువులంతా ఒక తాటిపైకి రావాలని ఈ యొక్క శౌర్య దివస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క బైక్ ర్యాలీ ఈ ఆలయం దగ్గర ప్రారంభమై కొత్త గాజువాక, పాత గాజువాక, అదేవిధంగా జగ్గు జంక్షన్, శ్రీకృష్ణదేవరాయ కూడలి, అలా మళ్ళీ తదిగించడి మీద ఇంతవరకు వస్తుంది. ఒక గంట ర్యాలీ ఉంటుంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా అతి తక్కువ సమయంలో ఈ యొక్క కార్యక్రమం రాత్రే మన వాళ్ళు ఆర్ఎస్ఎస్, అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ప్లాన్ చేశారు. దీనికి గాజువాక సిఐ గారు శ్రీ పారసాద్ గారు, అదేవిధంగా ట్రాఫిక్ సిఐ గారు, గవర్నమెంట్ అధికారులు అందరూ కూడా సహకరించారు. వారందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తారు. జై జై శ్రీరామ్. ఈ రోజు శౌర్య దివస్ ని పురస్కరించుకొని గాజువాక దయాల్ నగర్ సాయిబాబా గుడి దగ్గర నుంచి ఈ రోజు భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతుంది. కాబట్టి హిందూ బంధువులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం.